నువ్వు ప్రేమించిన అబ్బాయి పేరేంటి? రాము. రాముని ఎప్పుడు చూసావు? ఎట్లా కలిసారు? ఎట్లా అంటే మాట్లాడుకునేవాళ్ళు? తన ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. నెంబర్ ఇచ్చి వెళ్ళిండు. అలా ఫోన్ కంటిన్యూ చేసిన తర్వాత ఒక 1 వీక్కి 1 వీక్ 10 డేస్కి అట్లా అంటే నార్మల్గా మా ఇంటికి వచ్చి మళ్ళీ మాట్లాడుకున్నాం. అంటే ఏమన్నాడంటే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం, ఒక 1 ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకుందాం, నేను సెటిల్ అవ్వాలి అది అని చెప్పిండు. నేను కూడా ఓకే అని చెప్పిన. ఒక 2-3 మంత్స్కి మేము టెంపుల్కి వెళ్ళినాం. అంటే అప్పుడు నాకు చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానే తీసుకెళ్ళిండు. బట్ నేను ఏమన్నానంటే ఆల్రెడీ మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇట్లా చాటునొద్దు పెళ్లి చేసుకోవడం, ఇంట్లో చెప్పే చేసుకుందాం అనేసి గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. అప్పుడు అంత పర్సనల్ గా చేసుకో అంటే తను తీసుకెళ్ళిండు. తను తీసుకెళ్తే నువ్వు మీ ఇంట్లో చెప్పాలి కదా. అంటే మమ్మీకి తెలుసు టెంపుల్కి వెళ్తున్నా అని, తనతో వెళ్తున్నా అని తెలుసు, కానీ నార్మల్గా టెంపుల్కి వెళ్ళేసి వస్తామని తెలుసు. తను మ్యారేజ్ చేసుకొని తీసుకొస్తా అని అనుకున్నాడు. ఎన్ని రోజులకి మీ అన్న వద్దన్నాడు? 6 months ఎబో అయిపోయింది. 6 months తర్వాత మీ అన్నయ్య వద్దన్నాడు. 6 months లవ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. సో గుడికి వెళ్ళారు. ఆ తర్వాత ఎలా మీట్ అయ్యారు తర్వాత? మళ్ళీ ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఒకసారి అంటే గుడికి వెళ్ళిన నెక్స్ట్ డే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చుకున్న అమ్మాయిని తను వద్దంటుంది అంటే వాళ్ళ అక్క కూడా ఏం చెప్పిందంటే, అమ్మాయికి ఇష్టం లేదు నువ్వేం చేయకు, తను ఓకే అంటేనే పెళ్లి చేసుకో, లేకపోతే లేదు, ఎట్లాగో మీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు కదా అని అంటే మా ఇంటికి తీసుకొచ్చిండు రిటర్న్. తీసుకొచ్చి మా మమ్మీతో మాట్లాడి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాము అది ఇది అనేసరికి ఇంకా అన్న తిని ఫ్రెండ్స్ అయ్యారు. మా అన్నయ్య తిని ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇంకా అన్నయ్యకి నచ్చలేదు, అసలు వద్దు అంటాడు, తను నీకు సెట్ అవ్వడు, వద్దు, నేను మంచి అబ్బాయిని చూస్తా, అసలు అవసరం లేదు, అసలు ఇప్పుడు పెళ్ళే చెయ్యము, ఎవరు లేరని చేద్దాం అనుకున్నాం కానీ తను మంచోడు కాదని నాకు అర్థమైందని చెప్పి. సో ఈ లోపు టెంపుల్కి వెళ్ళడం, వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళడం అంతే. ఏం రిలేషన్షిప్ ఏం లేదు, జస్ట్ ఊరికే హాయ్ బాయ్ అట్లా. అంటే నేను జాబ్ చేసినప్పుడు పికప్ చేసుకోవడం అది జరుగుతుండే. ఇంకా ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిందంటే టెంపుల్కి వెళ్ళాం, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అబ్బాయి యొక్క ఎబిలిటీ ఏంటి? తాగుతున్నాడు, ఆ టైంలో ఎలా ఉంటాడు? ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేసావు అసలు అబ్బాయిని? నాతో బాగానే ఉండేవాడు, అంటే డ్రింక్ చేస్తా అని తెలుసు. ఏంటంటే ఫస్ట్ మా ఇంటికి సంబంధం రాకముందు తనకి లవర్ ఉండేది. అవునా? లవర్ ఉండేది, తను మ్యారీడ్ అయిపోయింది. అంటే తన మేనమర్దలు. ఎంత బాగా అర్థం చేసుకున్నావు నువ్వు తనని? తన మేనమర్దలు చెప్పిండు తను. మేము ఇలా కంటిన్యూ చేసిన తర్వాత నాకు మర్దలు ఉండే, నేను తను చేసుకుందాం అనుకున్నా, సో మ్యారీడ్ అయిపోయింది, ఇంకా నాకు మా ఇంట్లో సంబంధాలు చూసురు అని చెప్పేసి అన్నాడు. సో అబ్బాయికి ఫస్ట్ లవ్ వాళ్ళ మరదలు. మరి నీకు ఫస్ట్ లవ్ ఎవరు? నాకు తినవు. అంతేనా? చిన్నప్పుడు స్కూల్లో గానీ ఎవరు ప్రపోజ్ చేయడం గానీ? నో వన్. అంటే 9th క్లాస్ వరకు అట్లా అంటారు అమ్మాయిలు అన్నాక. లేదు 9th క్లాస్ వరకు డాడీ ఉండే. ఓకే. నేను ఎక్కడ ఉప్పుగూడలో చదువుకున్నా. 9th క్లాస్ వరకు డాడీ ఉండే, ఇంకా నాకేం తెలియదు. డాడీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇంకా తర్వాత నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా 10th కూడా అసలు పూర్తిగా చదువులో ఓపెన్ గా చేసా. ఎంతమంది మీరు ఇంట్లో? నువ్వే పెద్ద? నువ్వు ఒక్కదాన్ని కదా? అక్క నేను. అక్కకి మ్యారీడ్, నేను చిన్నదాన్ని. మీ అక్క అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అక్కకి అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నువ్వు ఈ 6 నెలల జర్నీలో మీ ఫ్యూచర్ గురించి చాలా అనుకునే ఉంటారు. చక్కగా కలిసి ఉండాలి, పిల్లల్ని కనాలి, ఫ్యూచర్ ని చూసుకోవాలి, ఒక హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ని సడన్ గా పేరెంట్స్ వద్దనంగానే నువ్వు కొద్ది కన్విన్స్ చేసి ఉంటే బాగుండేదేమో అని మా అభిప్రాయం. అంటే ఇంకా అప్పుడు నాకు ఏం తెలియలేదు, వాళ్ళు చెప్పగానే నిజమే అనుకున్నాం. అంటే బయటికి వెళ్ళావు కదా అబ్బాయితో, మరి అంటే డ్రింక్ చేస్తాడని తెలుసు. డ్రింక్ చేస్తూ చాలా సార్లు చెప్పిన డ్రింక్ చేయకు, వద్దు అది ఇదంటే. వాళ్ళ అన్నయ్యే కదా ముందు వద్దని చెప్పింది. మీ అన్నయ్య చేయడా డ్రింక్ చేయడా? మీ అన్నయ్య చేయడా? చేసాడు. మరి మీ అన్నయ్య చేస్తే తప్పు లేదు, కానీ ఏదో మొత్తానికి జరిగింది. నీ యొక్క లవ్ మ్యాటర్ లో ఏదో జరిగింది, బట్ నువ్వు బయట పెట్టట్లేదు. నీకు అన్ని తెలిసి మాట్లాడినావు కదా, మళ్ళీ అన్నయ్య చెప్తే కొత్తగా నేను అన్నయ్య చెప్తే వదిలేసాను అంటే జస్ట్ ముందే అందుకే అన్నా వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అనుకో. సో నువ్వు చెప్పే దాన్ని బట్టి చూసే వాళ్ళు కూడా సో ఇట్లా జరిగింది, ఇట్లా జరుగుద్దా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నువ్వు ఓపెన్ అప్ అయితేనే ఆ లవ్ అనేది నీ యొక్క ఇంటెన్షన్ తో చెప్తేనే మాకు అర్థమవుతుంది కదా, మేము ఏదైనా సజెస్ట్ చేయగలం కూడా. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ అయిందా? ఏంటి అసలు? అదే గొడవ అది ఇదేం కాలేదు. ఫస్ట్ తనకి మర్దలు ఉందని ఒకటి తెలుసు, మళ్ళీ అన్న చెప్పిండు వద్దు నీకు సెట్ అవ్వడు అనేసి. ఐ మీన్ ఇంకొకటి ఏంటంటే మేము ఎంగేజ్మెంట్ పెట్టుకొని 1 yearకి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం కదా,
ఎవరికి చెప్పకుండా గుడికి తీసుకెళ్లారు మ్యారేజ్ చేసుకుందామని. అక్కడ కొంచెం నాకు డౌట్ అనిపించింది. మేబీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అన్నారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ లవ్వర్. సో ఎప్పుడైనా క్లాస్మేట్స్ అక్కడ కూర్చున్నప్పుడు మనసులో మాటలు కానీ ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. మేబీ తన లైఫ్ తర్వాత ఒక అమ్మాయి తర్వాత వచ్చింది అని చెప్పారు కదా, అమ్మాయి గురించి వాళ్ళ అన్నకి తెలుసుంటదేమో, అందుకే వద్దని వచ్చేమో. అంటే ఈ అమ్మాయితో మాట్లాడుతూనే అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడేమో, అది మీ అన్నకి తెలిసిందేమో, అందుకే దూరం పెట్టి ఉండొచ్చు కదా. నీతో ఎప్పుడైనా డిస్కస్ చేశాడా మీ అన్నయ్య ఇట్లా ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అట్లా అని? అలా ఏం చెప్పలేదు. సో నీకు ఆ నమ్మకం ఉందా తన మీద? అసలు ముందు చెప్పు. ఇవన్నీ కాదు, నీకు ఎంత నమ్మకం ఉంది తన మీద, అంటే రాము మీద? నమ్మకం ఉంది, బట్ ఏంటంటే వీళ్ళు డ్రింక్ చేస్తున్నప్పుడు కాల్ వచ్చింది అని చెప్పారు ఒకసారి. అయితే తను వాష్రూమ్కి వెళ్తే మా అన్న కాల్ లిఫ్ట్ చేస్తే బేబీ సంథింగ్. మరి ఎందుకు చెప్పలేదు నువ్వు స్టార్టింగ్ లో? అంటే తన్నే చెప్పారు కదా. నువ్వు ఓపెన్ గా చెప్తానే కదా అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఏంటి తప్ప అయిందా నీదా అని తెలిసేది. అన్న చెప్పిన తర్వాత ఫోన్ చేసిన, అంటే ఇట్లా ఫోన్ కావాలి నీది ఒకసారి అది ఇది అంటే తనకి డౌట్ వచ్చింది. ఇన్ని రోజులు ఫోన్ అడగలేవు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అది ఇది అంటే, నాకు కొంచెం పర్సనల్స్ ఉన్నాయి అవసరం అది ఇది అని చెప్తే తను ఇవ్వలేదు. ఇంకా నేను చెప్పిన, మీరిద్దరు ఇట్లా డ్రింక్ చేస్తున్నప్పుడు నీకు ఎవరు అమ్మాయి ఫోన్ చేసిందంట, మా అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేసిండు అది ఇది అంటే, తను ఏమన్నాడంటే మా మర్దల్ మ్యారీడ్ అయిపోయింది కదా, నార్మల్గా ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నాడు. నేను లైట్ తీసుకున్నా. తను లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలీదు. సో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనే లోపు అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడట్లేదు 6 months తర్వాత. అంటే ఇది చెప్పిన తర్వాత అక్కడే ఉన్నా? అక్కడ ఇంకా మారు పక్క పక్కన గల్లే కదా ఇప్పుడు? లేదు వెళ్ళలేదు. అంటే నేను ఫోన్లో అడిగాను కదా, ఒకసారి నాకు ఫోన్ కావాలంటే ఫోన్ ఇవ్వలేదు. సరేలే అని చెప్పేసి నేను ఫోన్ చేయలేదు. ఇంకా ఫోన్ అడిగా ఓకే, దాని తర్వాత ఏమైంది? నేను ఫోన్ అడిగితే ఇవ్వలేదు, మళ్ళీ కొంచెం అవాయిడ్ చేయడం జరిగింది. ఫోన్ ఎందుకు అవాయిడ్ చేశాడా నువ్వే చేసావా? తనే చేశాడు. అంటే ఫోన్ ఎందుకు అడుగుతున్నావు, ఇన్ని రోజులు అడగలేదు కదా అంటే, నార్మల్గా అడిగినా కూడా అంత క్లారిటీగా ఫోన్ ఇవ్వు అని చెప్పలేదు కదా, ఇప్పుడు ఎందుకు అంత డౌట్గా అడుగుతున్నావు అంటే, నేను ఇంకా ఓపెన్గా చెప్పిన, మొన్న ఇలా ఫోన్ ఎవరు అమ్మాయి చేసిందంట, అన్నయ్య లిఫ్ట్ చేశారంట, నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర అది ఇది అంటే. అది ఇంటికి వచ్చినా ఇదంతా ఫోన్లోనే. అట్లనే ఒక 2 days 3 days గొడవ అయింది ఇద్దరికి ఫోన్లా. అయిన తర్వాత లాస్ట్కి ఏం చెప్పిండంటే, అసలు గొడవ అంటే ఎట్లా మాట్లాడుకున్నారు ఇద్దరు? అంటే కొంచెం నేనే అన్నా, నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావా, వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా, అసలు ఏంది చెప్పు, నేను మా అన్న చెప్తే కూడా వినలేదు, నువ్వు కావాలనుకున్నా, ఇప్పుడు మళ్ళీ అది నిజమే అయింది, నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు అని తెలిసింది అది ఇదని చెప్పేసి కొంచెం గొడవ అయింది ఇద్దరికి. ఇక్కడ ఇఫ్ హీ ఈస్ కరెక్ట్, తను రావాలి కదా ఇంటికి వచ్చి, నేను తప్పుడు పనులు చేయలేదు, నువ్వు నాకు కావాలనుకున్నాను కానీ ఇట్లా క్రియేట్ చేస్తానని తనకు చెప్పుకోవచ్చు కదా. తనైనా వచ్చి, ఈ రాము అనే వ్యక్తి ఇంటికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం ఉంటుంది కదా, లేదమ్మా నేను ఇలాంటి దాన్ని కాదని నేను ఎందుకు నిరూపించుకోలేకపోయాడు? ఇంకా ఫోన్లోనే గొడవ అయింది మ్యామ్. ఇంకా ఇంటికి రాలేదు, అసలు బయట కలుచామంటే కూడా రాను, వర్క్ ఉంది అది అని చెప్పిండు. ఫోన్లో గొడవ అయిన తర్వాత ఇంకా నేనే సరే వద్దులే, ఇంకా ఒకవేళ తనుకి నేను ఇష్టం ఉంటే తను మాట్లాడతాడు ఫోన్ చేసి, లేకపోతే ఇంటికి వస్తాడు అని అనుకున్నా, కానీ రాలేదు. తర్వాతకి కొంచెం దూరం అయిపోయినాం, ఫోన్ లేదు ఏం లేదు. అంటే ఎన్ని మంత్స్ దూరం పెట్టావు? అట్లా 20 days మ్యాక్సిమం 1 month అట్లా 1 month ఫోన్ చేయలేదు. ఇంకా నా జాబ్ నేను చేసుకుంటూ ఉన్నా. అప్పుడే తన లైఫ్లోకి ఎవరో అమ్మాయి వచ్చిందని తెలుసు. అంటే నన్ను దూరం పెట్టినాక మీ ఇద్దరం గొడవపడి దూరం అయిపోయింది. అంటే వాళ్ళ అక్క వాళ్ళు నాతో మాట్లాడతారు, నేనే చెప్పిన, అంటే వాళ్ళు అడిగిర్రు ఫోన్ చేస్తున్నాడా అంటే, చేయట్లేదు మాట్లాడుకోవట్లేదు అంటే, ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిండు అని చెప్పేసి అన్నారు.